బతుకమ్మ పండుగ విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పేలా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బతుకమ్మ పండుగ అంటే పూల పండుగ మాత్రమే కాదని ఆడబిడ్డలు ఒకరినొకరు గౌరవించుకునే పండుగ అన్నారు. హైదరాబాద్తో పాటు ఊరు వాడలో నిర్వహించే ఆ పండుగలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు జరిగే వేడుకల్లో మహిళలంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని జూపల్లి కోరారు. ఈ యొక్క బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున రాష్ట్రంలో కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా రాష్ట్రం నలుమూలల్లో ఊరూరా వాడవాడన ఈ యొక్క బతుకమ్మ పండుగను నిర్వహించాల్సిన అవసరం ఉంది. అందరూ పాల్గొనే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా యావత్తు పాల్గొంటూ ప్రపంచానికే చాటి చెప్పే విధంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బతుకమ్మ పండుగను రాష్ట్రంలో 21 నుంచి 30 వరకు చేస్తా ఉన్నాం. 21 రోజున 1000 స్తంభాల గుడి దగ్గర ఇనాగ్రేషన్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. తర్వాత 22 నుంచి 26 వరకు ప్రతి 2 జిల్లాల్లో ఒకరోజు చేస్తారు. అట్లాగే 27 నుంచి 30 వరకు హైదరాబాద్ లో కండక్ట్ చేసే ఏర్పాటు చేయడం జరుగుతుంది. 28 నాడు లాల్ బహదూర్ స్టేడియంలో 10,000 మందితోటి బతుకమ్మను, అది కూడా 63 ఫీట్ల బతుకమ్మను ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అంటే ఒక గిన్నీస్ బుక్ రికార్డులో రిజిస్టర్ అయ్యే విధంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం చేస్తా ఉన్నాం.